దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాము. ఆరాధన కొరకు ఏర్పాటు చేసుకున్న కీర్తన భాగము 97వ కీర్తన, 12 చరణాలు కలిగినటువంటి భాగం ఈ కీర్తన. ఈ కీర్తనలో అనేకమైనటువంటి విషయాలు భక్తుడు పొందుపరిచి ఉంచాడు. వాటిలో అతి ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుడు రాబోతూ ఉన్నాడు అని. భూమి పుట్టిన దగ్గర నుంచి ప్రజలు విస్తరించిన కొలది పాపము కూడా విస్తరించటం ప్రారంభమైంది. ఈ విధంగా పాపము విస్తరిస్తూ ఉంటే దానిని కట్టడి చేయడానికి దేవుడు నిబంధనలను భూమి మీదకి పంపించాడు. కండిషన్స్ పెరిగిన కొద్దీ ప్రజలు పాపభీతి పెరుగుతుందేమోనని భావించితే కండిషన్స్ అన్నింటికి పారితోషికం చెల్లించడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ పవిత్రంగా జీవించడానికి ఇష్టపడటం లేదు. వ్యవస్థను చక్కదిద్దడానికి తానే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఒక మనిషిగా బ్రతకడం ఎట్లో బ్రతికి చూపించి పరలోకానికి వెళ్ళాడు ఆయన. మరలా ఆయన చెప్తాడు కదా, నేను సిద్ధపడిన వారిని అందరినీ తీసుకొని పోవడానికి నేను మరలా రాబోతూ ఉన్నాను అంటాడు. దానినే రెండవ రాకడ అని భక్తులు వర్ణిస్తూ ఉన్నారు. అయితే భూమి మీద ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, దానికి భక్తులైన వారు ఎలా సిద్ధపడాలి, దానికి ఏమైనా సూచనలు ఉన్నాయా అని శిష్యులే యేసుక్రీస్తు వారిని మొదటి రాకలో ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అనేకమైన సంగతులు ఉదంతాలుగా చెప్పాడు. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి, భూకంపాలు, వరదలు, ఈ విధంగా ఎన్నో విపత్కరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతాయని, కరువులు సంభవిస్తాయని ఎన్నో మాటలు చెప్పాడు. ఇవన్నీ సూచనలు అని చెప్పాడు అన్నమాట. ఈ మాట మన తాత కూడా చదువుకున్నాడు. శిష్యులు విన్నారు, వారి తరువాత తరం వారు విన్నారు. అలా తరాలు మారి ఇప్పటికి మనం ఎన్నో తరమో కానీ అదే మాట చదువుతూ తాజాగా విన్న వాళ్ళకి కొంత భయం ఉందేమో కానీ సీనియారిటీ పెరిగిన కొద్దీ ఆ మాటలు ఒక గ్రంథానికి, ఒక వాక్యానికి పరిమితం, కానీ ఇప్పుడు ఏమైనా జరుగుతుందా ఏమే అనేటువంటి కొంత నిర్లక్ష్యం అనేది ప్రజల్లో కనబడుతూ ఉంది. అలాగని ఇక దేవుడు రెండవ రాకడలో వస్తానని చెప్పింది అబద్ధమని, ఆయన రాడని, వస్తే భూమి మీద రక్షింపబడిన వారికంటే మిగిలిన వారే అత్యధికంగా ఉన్నారు, వారందరినీ దేవుడు వదులుకోడని. కాబట్టి ఆయన రాకను అలా ఆలస్యం చేస్తూ ఉంటాడు అంటాడు. మొత్తం మీద బద్ధకస్తులకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే తర్వాత వస్తాడులే అని చెప్పే మాటే కావాలి. ఇలా సంవత్సరాలు మారుతున్నాయి, ప్రజలు జీవితం ముగిసిపోతుంది, కానీ ప్రభు రాకడకు సిద్ధపడినటువంటి వాళ్ళు తక్కువ. ఇకపోతే ఈ మధ్య ఈ నెల రోజులు 15 రోజుల నుంచి ఈ వార్తలు మీరు చూస్తున్నారో లేదో, జర్మనీ దేశము, జర్మనీయేనా జపానా అమ్మా గట్టిగా చెప్పండి. నైజీరియా. ఏముంది నైజీరియాలో? కొన్ని దేశాలు భూకంపం వలన ఉనికే కోల్పోయిన పరిస్థితులను గురించి ఈ మధ్య వార్తల్లో చదువుతున్నాం.
రాత్రి 11:30, 12 గంటలకు మెలకు వచ్చింది. మొబైల్లో చూస్తూ ఉంటే ఆ దేశం భూకంపం వలన భవనాలు బహుళంతస్తులన్నీ కూలిపోయాయి. ఈ దేశంలో సముద్రము భూకంపం వలన సునామీ ఏర్పడటం వల్ల సముద్రము ముందుకు వచ్చేసింది, పట్టణాలు మునిగిపోతున్నాయి అని. ఇలా ఎన్నో విపత్కరమైనటువంటి సంగతులను గురించి వింటూ ఉన్నప్పుడు మన భారతదేశం కూడా మినహాయింపు కాదు. ఈ 3-4 రోజుల్లో ఒక విపత్కరమైనటువంటి సునామీ తుఫాను భూమి మీదకి రాబోతూ ఉందని. అది ఏ తుఫాన్ అండి? మార్తా పోయిందా? మరి ఇప్పుడు వచ్చేదేటి? ఏదో దాని తాతో దాని మా అమ్మ మొత్తం మీద రాబోతూ ఉందని, అది 26తో ప్రారంభం అవుతుందని, 27, 28, 29 తేదీలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని. దానివల్ల ఈ కోస్తా ఆంధ్ర అంతా కూడా హుదూద్ కంటే భయంకరమైన బీభత్సాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేసిన దాన్ని బట్టి ఇప్పటి నుంచే స్కూల్స్కి సెలవులు ఇచ్చేశారట. కొంతమంది అయితే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితులు వస్తాయి కనుక తినటానికి కావలసిన సరుకులు ముందుగానే సిద్ధపరచుకొని ఉంచుకోండి అని వార్నింగ్స్. అంటే ప్రపంచంలో అన్ని దేశాలకి ఒకేసారి ఇటువంటి పరిస్థితులను గురించి మనం వింటూ ఉన్నాము అంటే మొత్తం మీద దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉందని మనం చెప్పగలమా లేదా అనేది పక్కన పెడితే ఏదో ఒకటి జరగబోతూ ఉంది. అది ఏం జరగబోతుందా, ఇది జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ మొత్తం మీద ఏదో ఒకటి జరుగుతుంది. విపత్తు మాత్రం ప్రపంచానికే ఒక గొప్ప విపత్తు రాబోతూ ఉంది. బైబిల్లో చెప్పబడినవన్నీ అక్షరాల ఆయా సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. చిక్కల్లా ఏంటంటే ఏదో ఒకసారి వచ్చి మొత్తం తుడిచిపెట్టిపోతే బాగుంటుంది కదా, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అంటే ఇక్కడున్న వాళ్ళకి గుండెకాయ కొట్టేసుకుంటుంది. అర్థమైందండి? నిదట్లో పోతే ఎలాగో పోతాం. ఆ మధ్య ఆ బెంగళూరు వెళ్తున్న బస్సో వస్తున్న బస్సో తగలబడిపోతే సుమారు 20 మంది సంపూర్ణంగా దహనమైపోయి చీకట్లో నిదట్లో ఏమైపోతామో కానీ ఏటి భయాలు, ఈ వార్తలను గూర్చి భయం. అవును, మీరు అనుకున్నట్లుగా ఒకేసారి ప్రపంచమంతా అంతమైపోతే గొడవ లేకుండా పోద్ది అని అందాము అంటే ఆ రోజు నోవాహుకి ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడట? ఇక మీదట సర్వజనులను లయపరచును అన్నాడు. ఒకవేళ వ్యవస్థ అంతటిని తుడిచిపెట్టేస్తే దేవుడు మాట తప్పినట్టు అవుతుంది. దానికి ఆనవాళ్ళు ఇదిగో ఆకాశమందు ఇంద్రధనుస్సును దేవుడు చూపించాడు. రెండవ కారణం ఆలస్యం అవడానికి, ప్రపంచమంతా ఒకేసారి సర్వనాశనం అయిపోకుండా ఉండడానికి ప్రజలు మారుమనసు పొందలేదు. దేవుని ప్రణాళిక ఏంటంటే అందరూ అంతటా మారుమనసు పొందాలన్నది దేవుని ఆలోచన. ఏ ఒక్కడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా 99ని విడిచి ఒక్కదాని కోసం వెళ్ళి వెతికి తెచ్చిన యజమానుడు మనం ఆరాధించే దేవుడు. కాబట్టి ఎవరిని వదులుకోలేని పరిస్థితిలో దేవుని రాకడ ఆలస్యం అవుతూ ఉంది. మూడవ కారణం ఏమిటి అంటే, ఒక ప్రాంతం 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరు అల్లరి చిల్లరగా ఉంటున్నారు. ధైర్యం చేసి తండ్రి పెద్దోడికి ఒక్క లెంపకేస్తే చిన్నోడు సెట్ అయిపోతూ ఉంటాడు. ఇళ్ళల్లో చూస్తాం. నితీష్ అన్నాడంటే ఇంక చందుగడు ఏమైపోతాడంటే నా ఎంత క్రమశిక్షణ కలిగినోడు ఎవడు లేడన్నట్టు ఉంటాడు. అలాగనే ఒక దేశానికి భయంకరమైన విపత్తు గనక వస్తే దాని చుట్టూ ఉన్న దేశాలు దేవుని మీదకి
వాళ్ళ హృదయాలు మళ్ళుతాయి. ఆ విధంగా కొంతమంది అయినా సిద్ధపడడానికి అవకాశం ఉంటుందేమోనని దేవుడు ఆలోచిస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఏది ఏమైనా ఏదో ఒక రోజు ఆయన ఉగ్రత భూమి మీదకి రాబోతోంది. ఇవన్నీ బైబిల్లో మనం చదువుతున్నాం, వింటున్నాం, అధ్యయనం చేస్తున్నాం. దీనికి ఇప్పటి ఆరాధనకి సంబంధం ఏముంది అంటే, ఈ వరుసగా మనం చదువుతూ వస్తున్నటువంటి వాక్యము మనం కావాలని చదివింది కాదు, కావాలని దీన్ని ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేసుకున్నది కాదు. కాబట్టి ఇందులో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలపు ప్రజలమైన మనతో ఇదే కీర్తన ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతూ ఉన్నాడు అంటే, చరిత్రలో చెప్పబడినట్లుగా, భక్తులు ప్రవచించినట్లుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. దానికి ముందు సూచనలు ఏవైతే చెప్పారో అవి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఆత్మీయంగా సిద్ధపడాలి. దైవ చింతన మన హృదయంలో అత్యధికంగా ఉండాలి. ఎంతకాలం ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, శనివారం కాబట్టి నిన్న పప్పు, ఈరోజైతే మరి కుదరదు, గట్టిగా వేసేయాలి అని తిండిని గురించి ఆలోచించే పరిస్థితుల్లోంచి మనం బయటికి రావాలి. మాంసం తిన్నోడు అలా ఉంటున్నాడు, పప్పు తిన్నోడు అలాగే ఉంటున్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కూరగాయలు తిన్నవాడే బాగుంటున్నాడు. కాబట్టి ఏదైతే కడుపులో ఇంత ఆహారం రావటానికి ఈ రుచులు ఎందుకు, ఈ రకరకాల పద్ధతులు ఎందుకు, దాని కొరకు నీ విలువైన సమయం అంతా పెట్టడం ఎందుకు? ఏది నీకు ప్రాముఖ్యమైన సమయం అని నీవు భావిస్తున్నావో దాంట్లో కొంత నీ ప్రభుని ఆరాధించడానికి, దేవుని ధ్యానించడానికి నీ మనస్సు మల్లుకుంటే అది నీ జీవితంలో రాబోయే పెను ఉపద్రవం నుంచి ఆ మనసే నిన్ను కాపాడుతూ ఉంటుంది. దైవభీతి కావాలి. పెద్దలు ఏమంటారంటే, ఆ పిల్లలు మేము మారు మనసు పొందాం కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసి వస్తే వాళ్ళే మారుతారులే. ఏం మారుతారు? లోకం భయంకరంగా ఉంది. మన తునిలో ఒక ఘటన జరిగింది, మనందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల అమ్మాయి? ఎన్నో తరగతి చదువుతున్న అమ్మాయి, 8వ తరగతి చదువుతున్న అమ్మాయి. 8వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఎంత వయసు ఉంటుంది? 13 వయసు ఉంటుంది, 13వ సంవత్సరం ఉంటుంది. 13వ సంవత్సరంలో ఉన్న అమ్మాయి, హాస్టల్లో ఉన్న అమ్మాయి, ముఖం పరిచయం లేని వ్యక్తితో 4 పర్యాయాల హాస్టల్ నుంచి బయటకు వెళ్ళి వచ్చింది అంటే ఆమె దేనిని ఆశించి బయటకు వెళ్ళి వస్తూ ఉంది? ఆ పిల్ల యొక్క మనసులో ఏ బీజం ఉంది? అర్థమైందా? తాతయ్య పకోడీ కొంటానంటే వెళ్తుందా? ఒకసారి వెళ్ళి మోసపోయినప్పుడు రెండోసారి ఎందుకు వెళ్తుంది? మూడోసారి ఎందుకు వెళ్తుంది? నాలుగోసారి ఎందుకు వెళ్ళింది? వెళ్ళకూడని స్థలాల్లోనికి ఎందుకు వెళ్ళింది? అంటే బాల్య దినములు ఎందే మనస్సు చెడిపోయే పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆ ముసలోడు ఏదో తప్పు చేశాడు, పక్కన పెట్టండి. ఈ గుణవంతరాలు ఎందుకు? దేన్ని ఆశించి 4 పర్యాయాలు హాస్టల్ నుంచి బయటకు పరిగెడతా ఉంది? అమ్మాయిని నిన్ను తప్పు పట్టడం లేదు. బాల్య దినములలో వారి యొక్క మనస్సు చెడిపోవడానికి కారణం ఆ అమ్మాయిని అక్కడ వదిలేద్దాం. మన పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మోసం చేస్తున్నారా, మోసగించబడుతున్నారా? ఇవే పరిస్థితులు ఏదో ఒక రోజు బాంబు పేలినట్టుగా పేలితే నీ కుటుంబ విలువల సంగతి ఏమిటి? పోనీలే అంచక్క పేపర్లో పడుతుంది మా అమ్మాయి, పేపర్లో పడుతున్నాడు మా తాతయ్య, మా జన్మలో ఎప్పుడూ కూడా ఇంత పేపర్లో హైలైట్ అవ్వలేదు, ఈ అవకాశం మా తాతయ్యకి ఈ దినాల్లో దొరికిందని సంతోషించి కేకులు పంచుకుంటారా? ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయంటే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు జాగ్రత్త కోసం. మీడియా మొరపెడతా ఉంది, పేపర్లు మొరపెడతా ఉన్నాయి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పిల్లలు చెడిపోతూ ఉన్నారు. దానికి కారణం తల్లిదండ్రులా?
పిల్లలు చెడిపోతున్నారు, దానికి కారణం తల్లిదండ్రులా, ఇరుగు పొరుగా? వాళ్ళని మనం గమనించటం లేదా? వాళ్ళు కోరుకున్నదంతా ఇచ్చేయటం వల్ల విచ్చలవిడిగా వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోతున్నాయా? ఇది దేనికి సంకేతం? ఆటో తోలుకుని దాని అద్దె పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే ఒక ఆయన విశాఖపట్నం మొన్న దసరాకి ముందు రోజా దసరా నాకు బైక్ కొంటేనే కానీ కుదరదంటే 3,50,000 ఎట్టి ఒక బైక్ కొన్నాను. అదేదో బైక్ వేసుకొని తన స్నేహితుడు వెళ్ళాడు. అటు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి చచ్చిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఒక్కరోజు కూడా దాన్ని ఆస్వాదించలేని పరిస్థితులు. ఏమవుతున్నాయి పరిస్థితులు? లోకం ఎట్టిపోతూ ఉంది. వాళ్ళకి మీ కుటుంబ విలువలు, తండ్రిగా మీరు పడి కష్టం, మీరు ఎంత శ్రమపడి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును చూస్తున్నారో ఇవన్నీ వాళ్ళ కళ్ళకి ఎందుకు కనబడటం లేదు? మీరు పాలు పెట్టి పెంచితే వాళ్ళు విషం తాగి బ్రతుకుతున్నారా? వాళ్ళకి ఇచ్చే మంచి ఆహారం కదా, మీరు ఇచ్చేది మంచి ఆహారం కదా? మీరేమో మంచిని విత్తితే చెడు ఎందుకు అక్కడ ఫలాలుగా పిల్లల్లో నుంచి మనం చూస్తున్నాం. నర్సీపట్నంలో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు టీ తాగుదామని మరొక తన స్నేహితుడితో టీ షాప్కి వెళ్ళాడట. ఆ టీ షాప్ పక్కనే తన పెద్ద కొడుకు తాగేసి తండ్రిని కూడా గుర్తించలేనంత మత్తుడై ఉన్నాడట. ఈ పక్కనున్న ఆయన చెప్పాడు, పాస్టర్ గారు మీ అబ్బాయి లాగా ఉన్నాడు అని. అవును మావుడే, ఎటు పరిస్థితి ఎలాగైపోయింది అని దగ్గరికి వెళ్తే అంటున్నాడంట. వాళ్ళ నాన్నని గుర్తించలేదు. కోపం తట్టుకోలేక లాగి లెంపక కొడితే నేను చచ్చిపోతాను, ఏదైనా మేడెక్కి చచ్చిపోతానని పరిగెత్తడం మొదలు పెడితే తండ్రి తనతో ఉన్నటువంటి మరొక స్నేహితుడు వీధులంట పరిగెత్తి 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 చివరికి పట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చారంట. రాత్రి అంతా వీళ్ళు ఇలా పరిగెత్తుతూ ఉంటే అర్ధరాత్రి ఇలాంటి కొన్ని బ్యాచీలు ఉంటాయి. ఏమయ్యా ఎలా పరిగెడుతున్నావంటే మా వాడు ఇలా పరిగెడుతాను, ఉండి నేను పరిగెట్టి పట్టుకుంటానని వెళ్ళి పట్టుకున్నాడంట. ఎరా మీ నాన్న ఎంత మంచి బ్రతుకుతున్నాడు, నువ్వు నడిచే నడకేంటి అని చెప్పి దగ్గరికి తీసుకొని కొట్టాడట ఒక దెబ్బ. ఈ పరిగెత్తేవాడికి 5 స్నేహితులు ఉన్నారంట. మా ఫ్రెండ్ని ఆ నాన్న కొడితే కొట్టచ్చు కానీ నువ్వెవడరా కొట్టడానికని ఈ 5 కలిసి ఆడిని కొట్టారట. ఈ 5 కలిసి ఆడి దెబ్బలు తిన్నవాడు ఊరుకుంటాడా? వాడు ఒక్క కాల్ చేయబోసరికి 30 మంది వచ్చి 5 కొట్టారట. వీళ్ళు రాత్రి అంతా జాగరణ చేసుకున్నారు 2 గంటల దాకా. అప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చారో ఏమొచ్చారో కానీ ఈ గొడవ అంతా వీడి వల్ల వచ్చింది. కానీ అన్ని వదిలేండి వీళ్ళు చంపేస్తాం అంటున్నారంట వీళ్ళు, ఈ 30 మంది 5. ఆ తండ్రికి ప్రశాంతత ఉంటుందా? ఆ తల్లికి ప్రశాంతత ఉంటుందా? ఆ సేవకుడు వెనకాతలు వెళ్ళినటువంటి వ్యక్తి సేవకుని మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడా? వ్యవస్థ పాడైపోవటం లేదా? ఇంత పాడైపోయే వరకు నీకెందుకు తెలియటం లేదు? నేను చెప్పేది అది. ఇంత దిగజారిపోయే వరకు, ఇంత దుర్భరమైన పరిస్థితి వచ్చే వరకు నువ్వెందుకు గ్రహించలేదు? ఎందుకు నీకు తెలియటం లేదు? అది వాళ్ళ స్టోరీ పక్కన పెడితే, ఏదో ఒకరోజు నీ స్టోరీ కూడా ఇలాగే ఏదో ఒకరోజు చేదైన అనుభూతిగా నీ కళ్ళ ముందు కనబడితే తట్టుకునే ధైర్యం నీకుందా? నీ సాక్ష్యం ఏమవుతుంది? సమాజంలో ఇంతవరకు నువ్వు చేసిన భక్తి, దాన ధర్మాలు, సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఏమైనట్లు, ఏమవుతున్నట్లు? కన్నీరు ఏర్లై పారాలి. ఏం చేయగలను ప్రభు అని, ఏం చేస్తే నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలను, నా కుటుంబానికి నేను రాజునే, యజమానుడినే, నా కుటుంబానికి నేను కింగ్నే. కానీ పిల్లలు ఇలా పాడైపోతున్నారంటే ఆ కుటుంబాన్ని బాగుగా ఏలటం నాకు చేతగా లేదు.
ఈ గృహాధిపతి క్రీస్తు అని మాటలు చెప్పడం కాదు, మా ఇంటికి నువ్వు వచ్చి మా గృహాన్ని నువ్వు పాలించని ఎవరైతే తమ్మును తాము ప్రతిష్ఠించుకొని తన చేతగానితనాన్ని క్రీస్తుకు అప్పగించుకొని ప్రార్థన చేస్తారో ప్రాధేయపడతారో ఆ ఇంట్లోనికి క్రీస్తు వస్తాడు. ఆయనకు నువ్వు నాయకత్వపు బాధ్యతలను నువ్వు అప్పగిస్తే బాగుగా నీ ఇంటిని ఏళ్తాడు. నీ ఇంటి వారందరూ సంతుష్టికరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఇల్లు అనేసరికి భార్య, ఇల్లు అనేసరికి భర్త, ఇల్లు అనేసరికి పిల్లలు, ఇల్లు అనేసరికి తల్లి తండ్రి, ఇల్లు అనేసరికి అత్తమామలు. నీ ఏలుబడిలో వీళ్ళందరూ సంతృప్తిగా ఉండగలుగుతున్నారా? మీ అమ్మ నీ భార్య కొట్టుకుంటున్నారు, నీకు తెలుసా? అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు తెలుసా? తల్లి కూతుళ్ళు కొట్టుకుంటున్నారు తెలుసా? ఎవ్వరికి తెలియని రహస్యమైన యుద్ధాలు మన ఇంట్లోనే జరుగుతున్నాయి తెలుసా? అంటే మనం ఇంటిని చక్కబెట్టడం మనకు చేత కాలేదని అర్థం. నువ్వు చేతగానోడివి అని నిన్ను గురించి నేను చెప్పటం లేదు. మనకు చేత కాలేదు కనుక చేతనైన వ్యక్తిని మన ఇంటిలో నాయకుడిగా యజమానుడిగా ప్రతిష్ఠించుకోనమని చెప్తున్నాను. భార్యను కంట్రోల్ చేద్దామని సీసీ కెమెరా పెట్టాడంట ఒకడు. సీసీ కెమెరాలో పెడితే కంట్రోల్ చేయలేడు సరికదా. గొడవలు పెరిగిపోయి ఆవిడ కంప్లైంట్ చేసింది. మా ఆయన నాకు బాత్రూంలోకి సీసీ కెమెరా పెట్టాడు బాత్రూమ్ గేట్ దగ్గర అని చెప్పి. ఆవిడకి చెప్పుకోవడానికి అలా బాగుంది. మేము అడిగాం, బాత్రూమ్ దగ్గర సీసీ కెమెరా ఎందుకు పెట్టేవారంటే, హైదరాబాదులో అద్దిల్లులు ఎంత ఉంటాయి పాస్టర్ గారు, ఇల్లు అదే, వరండా అదే, వంటగది అదే, అన్నీ అదే, ఆ వరండాలో వచ్చేపోయే వాళ్ళు కనపడతారని పెట్టాను. ఆ వరండాకి తిన్నగా బాత్రూమ్ ఉంటే తప్పునాదా? మెయిన్ గేట్ కనపడుతుంది, భోజనాలు తినడం కనపడుతుంది, వచ్చిన వాళ్ళు కనపడుతుంది, చిన్న గదులు, ఒక గది, చిన్న వరండా. ఎలాగైనా నీకు అనుమానమే, ఇక నీతో నా కూతురు కాపురం చేయదు, విడాకులు తీసేసుకుందామని విడాకులు తీసేసుకున్నారు. బాత్రూమ్ దగ్గర, వరండాలోనో, ఇంటి ముందో, ఇంటి వెనకాతలో, ఇంటి చుట్టూనో సీసీ కెమెరాలు పెడితే మనం మంచి పరిపాలన చేసిన వారం కాము. వాళ్ళను భయపెట్టిన వాడు అవుతావు తప్ప వాళ్ళను సంతోషపెట్టినటువంటి వాడు ఎప్పటికీ కాలేవు. ఇంత కష్టపడుతుంది కదా, మా అమ్మాయికి ఏదైనా చెయ్యాలి, అమ్మా నీ బర్త్డేకి ఒక చీర కొందామని నాకు అనిపిస్తుంది, రామ్మ కుమారి అని చెప్పి నర్సీపట్నం తీసుకెళ్ళాను. ఇంట్లో ఇంకెవరున్నారు? పాస్టర్మ్మ ఉంది. ఆ పాస్టర్మ్మకి ఏముంటే సరిపోద్దో మీ అందరికీ తెలుసు, అవునండి. నీకు నచ్చిన చీర కొనుక్కో అమ్మా అన్నాను కుమార్ని. ఏదో నచ్చిందని ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకుంది. అమ్మ నాన్న ఈ చీర కొన్నాడమ్మా అని తెచ్చి ఆవిడకి చూపెడితే ఇది నాకు అనింది అంతే. మా ఇద్దరు చిప్పులు దొబ్బేసాయి. నువ్వు నడుస్తావా అన్నాడు, లేస్తావా లేవు, ఏదైనా ఊరు వెళ్తావా వెళ్ళవు, మరి నీకు ఎందుకు ఇంత ఖరీదైన చీర అని నేను అడగలా. ఎందుకంటే ఆమె ఇలా ఉంది కాబట్టి ఆమెకు అవసరం లేదనుకున్నాను నేను. కానీ ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, తృప్తిపరచలేని బుద్ధిహీనుడునని నాకు జ్ఞాపకం వచ్చి, అమ్మ ఇచ్చి అమ్మ నీకు అవసరమైతే ఇంకొకటైనా కొంటాను అంటే, అందరినీ బాగుగా ఏలే జ్ఞానం నాకు కరువే. నా ఆలోచన వేరు. ప్రతి మనిషిలాగే అనుకుంటాడు, నా ఆలోచన ప్రకారంగా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది బాగుంటుంది, ఇలా ఉంటుంది. మన ఆలోచన ఏకీభవించే తత్వాలు వారికి ఉండొద్దు. కలకటా లోడుకెళ్ళి, ఉల్లిపాయల లోడుకెళ్ళి సత్యబాబు అటు నుంచి వచ్చేటప్పుడు 15,000 రూపాయలు పెట్టి పట్టు చేతి తెచ్చాడంట.
ఈ చీర నీకు ఎందుకు కొనాలని అనిపించిందంటే, నేను లారీతో టౌన్లోకి వెళ్తా ఉంటే ఒక అమ్మ సైడ్ ఇవ్వకుండా ఆ చీర కట్టుకొని వెళ్తుంది. చీరలో బాగున్నట్టు అని అనిపించింది, కొంటే ఇదే కొనాలని చెప్పి కొన్నాను అంటే, ఆవిడికి అది నచ్చిందేమో కానీ మరి నాకు నచ్చొద్దు. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, ఎంతమంది భార్యలు మీ యజమాని కొని తెచ్చిన చీర కళ్ళకద్దుకొని ఇది మహాప్రసాదం అని ఇంట్లో పట్టుకొని వెళ్ళి కట్టుకొని మీ అమ్మగారింటికి చూపించి, ఇరుగోళ్ళకి చూపించి, పొరుగోళ్ళకి చూపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా మంచి స్నేహితుడు బట్టల షాప్కి వెళ్దాం రా అన్నాడు. బట్టల షాప్కి వెళ్ళాం. ఆ రోజుల్లో 470 రూపాయల చీర, 1000 రూపాయలు చెప్పాడు. చక్కగా బేరమాడి మంచి చీర చూస్తే చాలా బాగుంది. ఆ రోజుల్లో ఆ చీర ఇంటికి మహానందంతో పట్టుకెళ్ళాడు. ఆయన వెనకాతలు వెళ్తే నాకు కూడా ప్రశంసలు దొరుకుతాయని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా టీ ఇచ్చేది. ఈ చీర చూసిన తర్వాత టీ కాదు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఆవిడకి నచ్చలేదంట. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, నీ ఉద్దేశం ఎదుటోళ్ళకి నచ్చాలని ఏమీ లేదు. నీ మట్టుకు నీ సంపాదనను బట్టి, నీకున్న వనరులను బట్టి నేను బాగానే చూస్తున్నానని నీకు అనిపించవచ్చునేమో, కానీ నీ వలన వాళ్ళు సంతృష్టి పడకపోతే మార్గము తప్పిపోయే ప్రమాదం ఉంది. నా నాయకత్వం సరిగా లేనట్లు లెక్క. నా నాయకత్వం సరిగా లేదు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి వాళ్ళకి ఇష్టానుసారమైన మార్గాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒకరోజు ఇబ్బందికరమైన పరిస్థితులు. ఓ పాస్టర్ గారు ఇల్లు లేకపోతే ఎలాగా, ఇల్లు కొనుక్కున్నాను, 2 లక్షలు ఇంట్లో పెట్టాడు, ఇంటి స్థలం కొందామని. ఆ రోజుల్లో బేరం చేసేసాం బొడ్డుపల్లిలో. రేపు రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందామని అన్నాం. 25,000 అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డబ్బులు బీరువాలో చూస్తే ఆ వదిన ఆసరా ఇండియా కట్టేసిందంట 2 లక్షలు. ఇంటి స్థలం లేదు, ఇల్లు కావాలి, అద్దెంట్లో తిరుగుతున్నాం. నువ్వేమో ఆసరా ఇంటికి కట్టేస్తే ఎలాగంటే, ఇల్లు కట్టేస్తే మనం అందరం ఉంటాం. ఆసరా ఇంటికి కట్టేస్తే ప్రతి నెల నాకు వాళ్ళు 25,000 రూపాయలు నాకు జీతం ఇస్తానన్నారు, గౌరవవేతనం ఇస్తానన్నారు, ఉద్యోగం ఇస్తానన్నారు. నా బ్రతుకు నేను చూసుకోవద్దా అని కట్టేసిందంట. అంటే ఒకే మాట ఇంట్లో లేకపోవడం, ఒకే ఆలోచన ఇంట్లో లేకపోవడం. ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి పద్ధతులు వాళ్ళవే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవే. మొగుడికేమో పప్పు మెతుకులు, అత్తకేమో ఉప్పం చేప, చిన్న కొడుకేమో బుర్ర పులుసు, పెద్ద కొడుకేమో కోడిగుడ్డు. మీ ఇంట్లో అలాగే ఉంటుందమ్మా, పర్లేదు. ఒక్క రకం కూర అందరికీ సెట్ అవ్వదు. వంకాయ వండున్నాడు మా పెద్ద అబ్బాయి వెళ్ళిపోతాడండి. మా ఆవిడని అడిగినా చెప్తుంది, పాస్టర్ గారికి పేదలు లేకపోతే వెళ్ళిపోతాడు, వంకాయ కూడా వండున్నాడు. యూనిటీ, అందరూ సంతోషంగా ఇది బాగుంది అని చెప్పగలిగినటువంటి నాయకత్వం క్రిందకి మనం ఎప్పుడు రాగలుగుతామంటే ఆ గృహాధిపతిగా దేవుడు ఉన్నప్పుడు. దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని కొరకైన బ్రతకడానికి అందరూ యజమానుడైన దేవుని యొక్క చేతుల క్రిందకి రావటానికి ఎప్పుడు సాధ్యం అవుద్దంటే, ఎవరైతే యజమానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఇది నా వల్ల కాదు ప్రభువా అని దేవుని సన్నిధిలో అడగాలి. బైబిల్లో రాజు అయిన దావీదు చనిపోయిన తర్వాత ఆ కుమారుడైనటువంటి సొలొమోను బాధ్యతలు, రాజ్య పరిపాలన బాధ్యతలు ఆకస్మికంగా తన మీదకి వచ్చినప్పుడు అతడు చేసిన ప్రార్థన ఎట్టిదో తెలుసా? మా నాన్న ఎలా పరిపాలన చేశాడో నీ ప్రజల్ని, ఈ 12 సామ్రాజ్యాలని మా నాన్నగారు ఎలాగూ నడిపించారో నాకు తెలియదు. ఒకటి ఎడ్డు అంటే ఒకటి తెడ్డు అంటాడు. ఈ ప్రజలను సంతోషంగా పాలన చేసే జ్ఞానం నాకు లేదు, అటు జ్ఞానం నాకు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా బలులు అర్పించి
ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు కోరిన కోరిక నేను అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. కాబట్టి మీకు చెప్పే మాట ఏమిటంటే, మనమందరం మన బ్రతుకు దినాలన్నింటినీ మన జ్ఞానంతో నడిపించుకోలేము గనుక, ఏ సమయంలో ఆ కుటుంబానికి చివరి రోజో మనకు తెలియదు కనుక, అనంతరం మనం దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళవలసి ఉంది కనుక, మనం అందరం దేవుని యొక్క కంట్రోల్లోనికి, చేతుల్లోనికి పోవాల్సిన అవసరం ఉంది. నీవు తప్ప నా ఇంటిని నేను చక్కదిద్దలేనని ఎవరైతే తన అసమర్థతను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని సమర్థుడిగా నన్ను ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేస్తాడో, ఆ కుటుంబంలో ఆయన నుండి నడిపిస్తాడు. గృహ నిర్వాహకుడిగా ఆయన నుండి నడిపిస్తాడు. ఆయన పాలన చేస్తాడు. ఆయన క్రమమైన పద్ధతిని ఆ కుటుంబీకులకు నేర్పిస్తాడు. ఈ భూమి మీద అందరూ తమ సొంత పనులు, కార్యములు చూస్తున్నారు, కానీ దేవుడి కార్యాలు చూసిన వాళ్ళే లేరు. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒంటరిగా ఒలీవల కొండకి వెళ్ళానని చూస్తాం. దేవునితో ప్రయాణం చేసే వాళ్ళు లేరు. హానాకు వంటి భక్తులు లేరు. అబ్రహాము వంటి విశ్వాసం లేదు. దావీదు వంటి హృదయ శుద్ధి లేదు. ఉన్నాము, పేరుకి మాత్రం భక్తులుగా చలామణి అయిపోతున్నాము. అవసరం తీరే వరకును, ఆ అవసరం తీరికపోతే దేవుడెవరో నేనెవరో, లేనప్పుడు లేదు ప్రభు అంటే ఇచ్చాడంట జతెడ్లు. ప్రభు నాకు ఎవడు పిల్లనివ్వట్లేదంటే పిల్లను కూడా పెళ్ళయ్యేటట్లు చేశాడంట. నన్ను వెంబడించమంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాను ప్రభా, దాన్ని వదిలేసి వస్తే ఏం బాగుంటుంది అన్నాడు. నన్ను వెంబడించంటే జత ఎడ్లు కొనుక్కున్నాను కదా, అవి బాగున్నాయో లేదు చూడ్డానికి పోవాలి అన్నాడు. లేదు అంటే నీకన్నీ సమకూరుస్తున్న దేవునికి నువ్వు సాకులు వెతుక్కుంటున్నావు, కానీ ఆ దేవునితో కలిసి బ్రతికే బ్రతుకును నీ జీవితం ద్వారా చూపించలేకపోతున్నావు. అందుకే కొడుకుని డాక్టర్ని చేద్దాం అనుకుంటున్నావు, వాడు డాక్టర్ అవ్వట్లేదు, కనీసం కంపౌండర్ కూడా అవ్వట్లేదు. మన ఆలోచనలన్నీ అడవి కాసిన వెన్నెలుగానే మారిపోతున్నాయి. అనుకున్నది ఒకటి జరగటం లేదు. రాజీ పడిపోవాల్సి వస్తుంది, సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నీ యజమానుడు రాజు అయితే, ఆ రాజే నా ప్రభు అయితే నువ్వు సరిపెట్టుకోవసరం లేదు. నీ హృదయ వాంఛలను తీర్చేవాడు ఆయన. అప్పగించుకోవాలి దేవునికి. నీవు దేవునికి అప్పగించుకుంటే, ఆ నయోమి మోయాబు దేశానికి వెళ్ళక్కర్లా. ఆ దినాలలో అబ్రహాము సంపూర్ణంగా దేవునికి తనను తాను అప్పగించుకుంటే, అబ్రహాము 15వ అధ్యాయంలో ఆదికాండంలో కనబడుతుంది. దేవునికి బలి అర్పించి నిద్రపోయి ఉండేవాడు కాదు, కునుకుతూ ఉండేవాడు కాదు, నిర్లక్ష్యం. ఆ శాపం ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు సుమారు ఐగుప్తు దేశంలో దాస్యులుగా కఠినమైన బాధలు అనుభవించేటంతగా ఆ దుస్థితికి దారితీయడానికి కారణం ఆ రోజు అబ్రహాము నైవేద్యం అర్పించి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల కదా. నీవు సరైనడు అయితే, నీ భక్తి సరి అయింది అయితే, నీ విశ్వాసం సరి అయింది అయితే, ఏడుపు కొట్టు బ్రతుకులు మనకు దూరం అయిపోతాయి. హృదయంలో ఉల్లాసం ఉప్పొంగుతూ ఉంటుంది. మానసికమైన వేదన మనకు దూరం అయిపోతాయి. నిత్యానందం మనం అనుభవించగలుగుతాం. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని మనుషుడు చెల్లించలేనంత వడ్డీ వ్యాపారం చేసేటువంటి జక్కయ్య యేసయ్య ఇంట్లోనికి వచ్చినప్పుడు, హృదయంలోనికి వచ్చినప్పుడు, పోనీలే
ఇదంతా మనకెందుకు అని చెప్పి తిరిగి 4 అంతలు చెల్లించడానికి పోయాడు. లోకమంతా నీ జీవితపు కాటాలో ఒకవైపు వేస్తే, దేవుడిని ఒకవైపు వేస్తే, దేవుడున్న కాట సంతృప్తి లోకమంతా ఉన్నవాడికి లేదు. ఓ భక్తుడు పాట పాడుతున్నాడు, నీకు అందచందం ఉన్నా, మేడ మిద్దెలున్నా, ప్రభు యేసు లేకపోతే అదంతా సున్నా. ఆయన రాబోతూ ఉన్నాడు. పరిస్థితులు సరిదిద్దడానికి ఆయన ఇక ఓర్చుకొని మీ ఇష్టమైన చాయిస్ మనకి ఇవ్వదలుచుకోలేదు. త్వరపడమని ప్రకృతిని అలర్ట్ చేస్తూ ఉన్నాడు కనుక ప్రకృతి పరుగులెత్తుతా ఉందన్నమాట అండి. ఈ భాగం అదే అంతా ఏముందండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. ఇప్పుడు భూలోకం ఆనందిస్తుందా? ఇప్పుడు యేసు ప్రభు వస్తే అందరిలో భయం ఉంది, పాపభీతి ఉంది. నిజంగా నేను ఎత్తబడతానా? ఎత్తబడే గుంపులో నేను ఉంటానా? అటువంటి ఆత్మవిశ్వాసం ఎంతమందికి ఉంది? ఇప్పటికిప్పుడు దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చి నరులారా తిరిగి రండి అంటే లేపబడిన ఎత్తబడిన భక్తి జీవితం మనకుందా, నాకుందా, మీకుందా? విడవబడిన వారికి శ్రమ అని బైబిల్లో మనం చదవటం లేదా? ఆ శ్రమల్ని మనం తప్పించుకోగలమా? అది కూడా ఓ భక్తుని పాట పాడు, తప్పించుకుందువా అని. పరిస్థితులన్నీ మన ముందు భయాన్ని సృష్టిస్తున్నాయి. అవి చూసైనా మనం బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? అవి చూసైనా మనం జాగ్రత్త పడకపోతే ఎలా? ఇంకా పాపమే, ఇంకా లోకమే, ఇంకా ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలే. వణికిపోవాలి, వణుకు పుట్టాలి హృదయంలో. దైవ భయం ఉండాలి మనస్సులో. నా దేవుడు చూస్తున్నవాడు. ఆయన జీవం లేని రాయో రప్పో కాదు కదా, జీవించుచున్న దేవుడు, సమస్తము ఎరిగినవాడు, హృదయము అంతరంగము తెలిసినవాడు. ఆయన భక్తుడికే తెలిసిపోయింది. ఏమంటాడంటే, గెహజీని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు నాయన అంటాడు. ఏలియా, అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళే, తోటలో ఉన్నాను అంటాడు. నా ఆత్మ నీతో రాలేదా అంటాడు. అంటే భక్తుడికే ఆత్మ దృష్టి ఉంటే ఇక దేవుడికి ఇంకెంత ఉంటుంది. అందువల్ల దేవుని సన్నిధిలో నుంచి తప్పించుకోవడం ఎవరి వలన కాదు. ఉన్నంతలోనే మనం దేవుని మార్గాన్ని వెతుక్కోవాలి. ఆ మార్గంలో నడవడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. మనం బూడిద రాసి మేకప్ చేసేసుకుంటాం పాపాలు ఎవరికి కనబడకుండా. బూడిద రాసి మేకప్ చేసేసుకుంటాం పాపాలు ఎవరికి కనబడకుండా. కాకి కూడా పావురాల గుంపులో నేను కూడా ఒక పావురాన్ని అని చెప్పి నీటిలో మునిగి బూడిదలో మునిగితే సేమ్ కలర్ వచ్చేసిందంట. కొంతకాలం జరుగుతాయి ఆ నాటకాలు. ఏదో ఒకరోజు వర్షం వస్తుంది, నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఆ రోజు నీ జీవితంలో అవమానకరమైన రోజుగా ఉండకుండా ఉండాలి అంటే ఈరోజే స్వచ్ఛతలోనికి మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకోవాలి. ఆయన రాబోతూ ఉన్నాడు, వస్తాడు. ఆయన రాబోతూ ఉన్నాడు, వస్తాడు. మీకా భక్తుడు అంటాడు 1వ అధ్యాయంలో 3వ చరణంలో, ఆయన రాగా అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, ఓటమి మీద పోసి నీరు ప్రవహించినట్లుగా ప్రవహించు. భూమికే దిక్కు లేదు, పర్వతాలకే దిక్కు లేదు, ఇక దాని మీద ఉన్న కట్టడాలకి దిక్కు ఎక్కడిది? ఇందాక ఎక్కడో చూశాను, ఏదో దేశం భూకంపం వస్తే మహా సౌందర్యంగా అలంకరించబడినటువంటి దేశం ఏమైపోయిందో తెలుసా?
మీకు కనబడుతుంది లేదు నా మొబైల్లో. ఆ టీవీ ఆన్ చేద్దామంటే పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు, గొప్పోళ్ళు అయిపోయారు. ఎవరికైనా కనబడితే చూడండి. రోడ్లు బద్దలేసిపోయి, వంతెనలు పడిపోయి, భవనాలు కూలిపోయి, ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. మహానగరం మహానగరం చెబుతున్నారు. కొన్ని దేశాలు మ్యాప్లో లేకుండా అయిపోతాయట, ప్రపంచ పటంలో లేకుండా అయిపోతాయట. నాకేమని అనుకుంటున్నామో, ప్రపంచ దేశాల్లో ఆ పటాల్లో కొన్ని ఖండాలను మనం చూసినప్పుడు మన భరతఖండం చాలా చిన్నది ఉంటుంది. చాలా అల్పమైన దేశం మంది. స్థిరపడ్డామని చెప్పుకున్న కోట్లకు పడగలెత్తినటువంటి దేశాలే భయంతో గగ్గోలు పెడతా ఉంటే, ఈరోజు నువ్వు నేను ఫోన్ చేస్తే మా ఆయన బజార్కి వెళ్ళాడండి. ఏమంటే ఇప్పుడు దాకా తేలలేదండి బజార్ సంగతి. ఏమంటే ఎలాగ వర్షం అని అనౌన్స్ చేశారు కదా, తుఫాన్ అని, శుభ్రంగా బిర్యానీ వండే అంటున్నాడంట. రాత్రి అయినందుకు నిద్రట్టుగా నేను చేస్తా ఉంటే ఆడేమో బిర్యానీ తిని, అదేందండి, కొంపలు ఎక్కడ కుళ్ళిపోతాయో, ఈ ఇల్లు ఎక్కడ పడిపోతుందో మధ్యరాత్రిలో, మనం ఏమైపోతామో, చిన్న పిల్లలు 4 ఉన్నారు ఇంట్లోని, ఈ రాత్రి ఎటు పరిగెట్టాలా నేను కంగారు పడతా ఉంటే బిర్యానీ. ఏం పేరు ఏంటండి? బిర్యానీ. లేదు చేపలు అంటదంట, లేదు బిర్యానీ అంటాడట ఈయన. అది తేలడానికి టైం పట్టిందండి. ఇప్పుడు వెళ్ళాడండి మా ఆయన. జనాల యొక్క ఆలోచన అలా ఉంది. ఊరికి వెళ్ళిపోతుందని చూడడానికి వెళ్తే ఒకడు అన్నాడట, దుంపలు తెచ్చుకున్న బాగుంది, నీ నిప్పులు ఉడకబెట్టుకుంది శుభ్రంగా అన్నాడంట. అలా ఆలోచిస్తూ ఉంటారు. మా అప్పుడు ఊరిలో పల్లెటూర్లు ఉండే, ఇక్కడ ముట్టుకుంటే అక్కడ దాకా గాలిపోయి చూడడానికి వెళ్ళేవారు. ఆ ఊరికి వెళ్ళిపోయి అమ్మమ్మమ్మమ్మ బత్తాన్న తెచ్చుకుందును అన్నదంట మా అమ్మమ్మ. ఏ అంటే బొగ్గుల కోసం. ఊరికాయలు ఒకటి ఏడుతుంటే బొగ్గుల కోసం ఇంకొకటి ఏడిచాడంట. అలా కొందరు నిప్పులు ఆర్పడానికి వెళ్తే ఎగిరిపోతున్న కోళ్ళు పట్టుకోవడానికి కొంతమంది పరిగెడతా ఉంటారంట. ఎవరు ఆనందం వాళ్ళది. చాలా చోట్ల చూసాం, బ్రేక్ ఫెయిల్ అయిపోయి పెట్రోల్ లారీ తిరగబడిపోతుంటే అందులో దెబ్బలు తగిలే అనే కంటే డబ్బాలు, కుండలు, బిందులు అట్టిపోయి కారిపోతున్న పెట్రోలు, డీజిల్ ఎత్తుకురావడానికి పరిగెత్తేవాళ్ళు చాలామంది. మన రావణ గారు చెప్పేవారు, శ్రీకాకుళం రావణ గారు. హైవేలో మా ఊరేమో బడేళ్ళు మన బజారుకి మా ఊరిలో అందరూ పరిగెడతారండి, రక్షిద్దామని కాదు, అక్కడున్న సరుకు తెచ్చుకుందామని అని. భయపడటం లేదు. ఆ భయంలో కూడా ఇంకా ఏం సంపాదించుకుందామా ఆలోచించే దుర్భరమైన స్థితికి దుష్టుడు తీసుకొని పోతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా, ఆసక్తిగా ఉన్నా, ఏదో ఒక రోజు దేవుని యొక్క పిలుపు ఖాయం. సిద్ధపడతామా? సంతోషంగా పూలు చల్లుకుంటూ తీసుకెళ్తారు దేవదూతలు. సిద్ధపాటు లేదా? ఆ ధనవంతుడిని తీసుకెళ్లారు చూసారా? ఎవరండి? దేవదూతలు తీసుకెళ్లారు. భయంకరమైన దేవదూతలు. ఎక్కడికి? అగ్ని ఆరని, పురుగు చావని, వేదనకరమైన స్థలానికి. ఈ భూమిని విడిచిపెట్టడం మాత్రం ఖాయం. ఈరోజు రేపా ఎల్లుండా, కొద్ది రోజుల తర్వాత ముందా తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ భూలోకం నుంచి మనం వేరు కావలసిన రోజులు రాబోతున్నాయి. పరిశుద్ధంగా జీవించామా? పవిత్రంగా జీవించామా? భక్తిగా జీవించామా? మహిమగల రాజ్యంలో ఆయనతో నెమ్మది పొందుతాం. ఇంకా దురలవాట్లే, ఇంకా తిరుగుళ్ళే, ఇంకా తాగుళ్ళే, ఇంకా అమ్మాయిలే, ఇంకా అబ్బాయిలే, బ్రతుకంతా ఇష్టానుసారంగానే మన బ్రతుకును కొనసాగించుకుంటే ఖచ్చితంగా మనకొక స్థలం ఉంది. అది భయంకరమైన అగ్ని గోళం. రక్షించేవారు లేరు, ఆదరించేవాడు లేరు. ఉపవాసం ఉండలేదా ప్రభువా? ఉపవాస కూటాలకి కానుకలు ఇవ్వలేదా ప్రభువా? మొదటి రోజు భోజనాలు, లాస్ట్ రోజు భోజనాలు నేనే పెట్టాను కదా ప్రభువా? చికెన్ కొట్టించాను, చేపలు కొట్టించాను, వాటర్ బాటిల్ కొట్టించాను,
నాగార్జున అంటాడు, మీటింగ్కి సరిపడగా 1/2 లీటర్ బాటిల్ 6 కేసులు పెట్టమంటే పెట్టాను ప్రభు పాస్టర్ గారు అడిగితే. నువ్వు 6 కేసులు కాదు 100 కేసులు పెట్టినా బ్రతుకు మారకపోతే మనం ఖర్చు చేసిన ఖర్చుని దేవుడు చూడడం, మారిన హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. మన నైజాన్ని మార్చుకోవాలి. మనం అంటే స్వతహాగా మనకు ఒక బుద్ధి ఉంటుంది. మొన్న ఏమో రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రాము వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడుతూ అనయ్య నాకు ఈ క్యాస్ట్ ఇన్కమ్ అవ్వట్లేదు, తిరుగుతున్నామా అన్నది. నాకు సటాలు జ్ఞాపకం వచ్చింది. అమ్మ మీ సచివాలయం ఎక్కడ అన్న? పలానా చోట. మీ సెక్రటరీ నా క్లాస్మేట్, నా ఫ్రెండే, జ్ఞాపకం వచ్చింది. వెంటనే కాల్ చేశాను. పంపించండి చేసేస్తాను అన్నాడు. అంటూ క్యాస్ట్ అడిగాడు. ఏం క్యాస్ట్ అంటే వేలమన్నాను. అబ్బే కాదండి, మేము తెలగ, దొర, కాపు, రెడ్డి అన్నారు వీళ్ళు. అందుకర్రా మీరు మాట వినట్లేదు మా మాట. వీళ్ళు దొరలండి, దొరలు ఎవడి మాట వినరు అండి సత్యబాబు గారు. ఎందుకంటే కొంచెం పులిసిన వ్యవహారం. అందుకా సారీ నైజం ఏంటంటే మాకు ఎవడన్నా ఎందుకు చెప్పాలి. మా కిరాణా కొట్టాక ఆయన ఉన్నాడు, ఆయన అలాగే అంటాడు. ఎందుకండి అంటాడు. మా వడ్డాది నిండా దొరలే, మా ఊరు పక్కనే గొడ్డివాడి నిండా దొరలే. ఎవడు మాట వినరు. చెడ్డోళ్ళు కాదు, ఆ వంశంలో ఆ జీన్స్ అలా ఉంటాయి అన్నమాట అండి. నేను అంటాను ఏంటంటే స్వతహాగా మన యొక్క వంశంలో నుంచి మన వారసత్వంగా సంక్రమించిన పద్ధతులను దాటి ప్రభు అయిన దేవునికి వారసులుగా మారే ఆ నిజ సారూప్యంలోనికి మనం మారగలిగిన నాడు విధేయత మన హృదయాలకు వస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు నా మనసులో అనుకున్నాను, చందుని చూసినా నితీష్ని చూసినా దొరగారు అని పిలవాలి అని అనుకున్నాను. ఇంకా మామూలు కుర్రాడే కదా అని అంటే ఆడు ఒప్పుకోడు, పాస్టర్ని మార్చేస్తాడు లేకపోతే. అందువల్ల దొరగారని చూడాలి, రాజుగారని చూడాలి, రాణిలాగే చూడాలి. నేను ఇంతే అనే స్థితిలో నుంచి నువ్వు మారితే నువ్వేంటో లోకానికి చూపిస్తాడు మనం ఆరాధించే దేవుడు. నీకంటే గొప్పవాడు ఏమండి, నాకంటే గొప్పవాడు. ప్రపంచంలో ఉన్న జాతులన్నింటికంటే గొప్ప జాతి ప్రభు అయినటువంటి దేవుని యొక్క జాతి, గోత్రం. అందులోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సృష్టికర్త వంశంలోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన కలుగు చేయగా కదా ఈ జాతులు, వృత్తులు అన్నీ ఏర్పడ్డాయి. ఒరిజినల్ స్థానంలో దీని దేవుడు నిన్ను కూర్చుండబెట్టాలని ఆశపడుతున్నాడు. ఇవన్నీ ఒక దాంట్లోంచి ఒకటి వచ్చినవే. చివరికి వచ్చేసరికి మన జాతి చెప్పుకోవడానికే సిగ్గుపడే అవస్థలో మన పూర్వీకులు నడిచేశారు. ఈ కొస నుంచి ఈ తాటిపండి దాకా ఈ భూ అంతా అది పూర్తి చేయకముందే పక్కనుండి అంటాడు మీదేనా అంటే, ఒకప్పుడు మా తాతల కాలంలో ఇదంతా మాదే. 3వ తరానికి వచ్చేసరికి 3 సెంట్లు కూడా లేకుండా పోయింది నా బతుకులో. ఆ తాతల కాలంలో ఉంటే దీని అంతటికి నేనే రాజుని కదా. ఇక ఆ తాత ఇంకేం చెప్తాడు, ఆదాము దగ్గరికి వెళ్ళి చెప్తే ఈ సృష్టి అంతా నాదే అని చెప్తాడు. ఆదాము ఏ జాతి వాడో, అవ్వమ్మ ఏ జాతిదో, ఆ జాతి మూల పురుషుడిగా సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఆయన నీకు ఇచ్చే విలువ సామాన్యమైంది కాదు. దాన్ని వదిలేసి ఈ చిన్న పేర్లు వెనకాతల తోకల్లో తగిలించుకొని తిరుగుతున్నాం మనం. నీ విలువను పెంచడానికే నీకోసం ప్రాణం పెట్టినవాడు మనం ఆరాధించే దేవుడు. ఆయనతో నడుద్దాం, ఆరాధిద్దాం, సాగిలి పడదాం, నమస్కరిద్దాం. 9వ చరణంలో అంటాడు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని. అది 96:9 కనబడతా ఉంటుంది. ఈ కీర్తనలోనికి వస్తే 9లో ఎలయనగా యెహోవా భూలోకమందంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగునగా.
అన్నింటికంటే పైన ఉన్నటువంటి దేవుడు ఆయన. మేఘాంధకారంలో ఆయనకి తెలుసు. 4వ చరణంలో మెరుపులు ఆయనకి తెలుసు. ఇంకా 6వ చరణంలో ఆకాశం అని రాస్తుంది. ఇవన్నీ దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నట్టండి? వెల్లడి చేస్తూ ఉన్నాయి. ప్రకృతి అంతా దేవునికి భయపడతా ఉన్నాయి. ఆ ప్రకృతి ఒడిలో ఉన్నాం మనం. పర్వతాలు గజగజ వణికితే ఆ పర్వతం మీద నీ ఇల్లే పాడది, నీ బ్రతికే పాడది, నా బ్రతికే పాడది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దైవభీతి కలిగి ఉందాం. దేవుడిని ప్రాధేయపడదాం. నా ఇంటికి, నా జీవితానికి నాయకుడిగా నువ్వే ఉండని ప్రాకులాడదాం. నీ ఏలుబడిలో నేను నడుస్తాను ప్రభా, నన్ను నడిపించాను అడిగితే వడ్డీ కట్టే పని ఉండదు, అప్పు చేసే పని ఉండదు. యజమానుడు అనుగ్రహించేవాడు. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నిరాకడికి నన్ను సిద్ధపరచు, నిరాకడికి నన్ను సిద్ధపరచు, నా కుటుంబాన్ని సిద్ధపరచు. ప్రార్థన